మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బెతస్దా కోనేరు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనం ఆలోచిస్తే ఈ విషయం యోహాను సువార్త 5:1 నుంచి కొన్ని వచనాల్లో రాయబడి ఉన్నది. ఆ బెతస్దా కోనేరుకు ఉన్నటువంటి వైభవం ఏంటో, దాని యొక్క చరిత్ర ఏంటో మనం చూస్తే, బెతస్దా కోనేరుకి 5 మండపాలు ఉన్నాయని రాయబడింది. 5 మండపాలు కూడా ఆదికాండం, నిర్గమాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం 5 కాండాలు సూచిస్తుంది. అంటే ధర్మశాస్త్రం అనేది ఏ వ్యక్తికి కూడా రక్షణ కలిగించలేదు. అందుకే యేసు ప్రభు సరాసరి 38 సంవత్సరాల నుండి అస్వస్థ ఉన్న వ్యక్తితో మాట్లాడడం, ఆ వ్యక్తికి సహాయం చేయడం, స్వస్థపరచడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తే యేసు ప్రభు వారు సమస్త మానవాళికి రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి మృత్యుంజయుడిగా మరణాన్ని ఓడించి ప్రతి వ్యక్తికి రక్షణ కలిగించడానికి వచ్చాడు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు అనేటువంటి సందర్భం మనం అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తికి 2 సందర్భాల్లో యేసుక్రీస్తు వారు కలిసినటువంటి సందర్భం. ఒకటి బెతస్దా కోనేరు అంటే శారీరకమైన స్వస్థత. 2 దేవాలయంలో కలిసినప్పుడు యోహాను సువార్త 5:14-15 వచనంలో ఏం రాయబడి ఉందంటే, నువ్వు స్వస్థత నొందిద్దివి, ఇక మరీ ఎక్కువ కీడు నీ కలక్కున్నట్లు నువ్వు పాపం చేయకుండా ఉండని ప్రభు హెచ్చరించాడు. అంటే ఆధ్యాత్మికమైన జీవితం కోసం మాట్లాడుతున్నాడు. శారీరక స్వస్థత ఇంపార్టెంట్ కాదు, ఆధ్యాత్మికంగా నువ్వు బాగుండాలి, పాపం చేయకూడదు, పరలోకం చేరాలని యేసు ప్రభు ఆ వ్యక్తికి బోధించాడు. బెతస్దా కోనేరు సందర్భం మనం చదివినప్పుడు 2 విషయాలు మనకు అర్థం అవ్వాలి. శారీరక స్వస్థతలు మనకి ఇంపార్టెంట్ కాదు, అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన జీవితంలో ఏ పాపం ఉండకూడదు, ఏ శాపం ఉండకూడదు. అవి ఉంటే మనం పరలోకం వెళ్ళలేమనేటువంటి సందర్భం మనం అందరం తెలుసుకొని మన ఆధ్యాత్మిక స్వస్థత పొందుదాం.